హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ బుద్ధా పార్క్కి వెళ్ళాం. సో బుద్ధా పార్క్ ఈవినింగ్ వాక్ అనమాట. సో ఇది మనకి హనుమంత్ వాక్ వరకు ఉంటుంది. బుద్ధా పార్క్ మనకి చాలా బ్యూటిఫుల్గా ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో నైట్ వ్యూ, ఈవినింగ్ వ్యూ చూడండి ఎంతో చక్కగా ఉంది. చాలామంది ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ కూడా జాగింగ్, వాకింగ్, అదేవిధంగా సైక్లింగ్ కూడా చేస్తారు. ఇది మనకి ఎక్కడంటే ఎంఈపీ కాలనీ సెక్టర్ 6లో మనకి బుద్ధా పార్క్ అని ఉంది. ఈ పార్క్ తల విశిష్టత ఏంటంటే ఇది త్రూ అవుట్ స్ట్రెచ్ మనకి కైలాసగిరి వరకు ఉంటుంది మొత్తం అంతా కూడా. సో ఇది నియర్ అబౌట్ మనకి 6 to 7 కిలోమీటర్స్ వరకు ఈ రేడియస్ అనేది ఉంటుంది మనకి. సో ఈ రేడియస్లో మనం చూసినట్టయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తాం జీవీఎంసీ వాళ్ళు అయితే. ఇక చూడండి బయట ఎంతో నీట్గా ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటుగా రోడ్ మీద కూడా మీకు ఎక్కడ కూడా చెత్త అనేది కనిపించదు. సో ఇంత బాగా మెయింటైన్ చేయడం జీవీఎంసీ అనేది రియల్లీ గ్రేట్. ఐ అప్రిషియేట్ దాట్. అండ్ అలా నడుస్తూ నడుస్తూ మనకి మోటివేషన్ కోసం సాంగ్స్ అనేవి ఉండాలి. సో జై బాలయ్య అంటూ మనం అనేది కొనసాగించాం. చూడండి మళ్ళీ లాస్ట్కి మన బుద్ధా పార్క్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా బుద్ధం శరణం గచ్చామి అంటూ ఎప్పుడు కూడా శ్లోకాలు అనేవి బుద్ధుడివి అలా ప్లే అవుతూ ఉంటాయి. సో ఇలాగే మనం వాకింగ్ అనేది కంటిన్యూ చేస్తే మన తలకి రిజల్ట్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. దాంతోపాటుగా ఫుడ్ హ్యాబిట్స్ కూడా మీకు చెప్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ ఫాలో, లైక్, share my channel. Thank you very much.